సుస్వాగతం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. అందరికీ నమస్కారము. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. నిన్న చేసినటువంటి పాట మా వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం, సాంకేతిక సమస్య వచ్చిందని చెప్తున్నారు. అది కూడా చాలా చక్కని పాట. అది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను. చక్రి గారి కంపోజిషన్. అది బహుశా అవుతుంది, అప్లోడ్ అయిందని అంటున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉండి అవ్వకపోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాము, ఏం ప్రాబ్లం లేదు. సో బట్ చేసాము, నిన్న పాట చేసాము. చాలామంది అడిగారు నిన్న పాట రాలేదేంటని. చేశాము, దానికి ఏదో సాంకేతిక సమస్య. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ చేస్తాను, ఏం వరి అవ్వకండి, ఆ పాట ఎక్కడికి పోదు. సో ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఎవరో రావాలి, అలాగే ఎవరో చూడాలి, ఈ రెండు కూడా ఒకటే బాణి, చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సో రెండు చెప్పేస్తున్నాను. రిక్వెస్ట్ వచ్చిందైతే ఎవరో రావాలి అనే పాటకే. సిరివెన్నెల గారి గీత రచన, డిఎస్పి గారి సంగీతం. రెండు శృతిలో ఉన్నది ఇది. సుధా ధన్యాసి రాగం, అలాగే మైనర్ స్కేల్ ఛాయలు ఉంటాయి. అలాగే సుమనేశరంజని, మరి మాటు ఉంది కదా, మాటు ఎక్కువ కనబడుతుంది. సుమనేశరంజని ఛాయలు ఉంటాయి. చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అయితే చాలామంది చెప్తున్నారు నిడివి ఎక్కువ అవుతోంది వీడియోస్, కానీ ఐ థింక్ రాను రాను కాలంతో పాటుగా ఈ తరం వాళ్ళకి ఓపిక నశించిపోతున్నట్టుంది. సరే, నాకేం పోయింది, నాకు మరీ సంతోషం, నాకు మరీ హాయి, నాకు మరీ సుఖం. ఇంకా రిపీట్ చేయకుండా 2-3 సార్లు ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే నిడివి ఎక్కువ అవుతుంది డ్యూరేషన్. చాలామంది చెప్పారు, చాలామంది సూచించారు. సో వారందరి సూచన మేరకు, ఎందుకు అందరి సూచన పట్టించుకుంటామంటే ఈ ఛానల్ నడుస్తున్నదే మీ వల్ల, మీకోసం. కాబట్టి మీ సూచన మేరకే ఇంకా రిపిటేషన్స్ లేకుండా 2-3 సార్లు అన్నీ ఒకసారి చెప్తున్నాను. నిన్న వీడియో కూడా అట్లాగే చేశాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. ఇక మిగతా అన్నీ కూడా ఒకసారి చెప్తాను, ఓకేనా? సో చెప్పే ముందు మరి కొన్ని విశేషాలు అనుకోవడం ఆనవాయితీ. మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో మీ నుంచి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధాన లక్ష్యం. తర్వాత జాయిన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన, అది క్లిక్ చేస్తే మీరు మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా, అంటే ప్రారంభికులకు కూడా చాలా ఈజీగా నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను. అది జూలై మాసం 2022 సంవత్సరం నుంచి అప్లోడ్ చేస్తూ వచ్చారు మా వాళ్ళు. వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్యనే కోర్సు మొత్తం అప్లోడ్ అయ్యడం పూర్తయిపోయింది. కానీ మీరే మరీ కానక్కర్లేదు, ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతే చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు, సరేనా? ఇంకోటి ఏంటంటే, ఈ మాసం జనవరి మాసం 5వ తారీఖు నుంచి ఫ్లూట్ కోర్సు, వేణువు విధానం కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము. 4 వీడియోస్ అయ్యాయి ఇప్పటిదాకా. సో ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడే లాంటి వీడియోసే. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యువర్ మిస్సింగ్ ఎ లాట్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి, చక్కగా ఈ కోర్సులు నేర్చుకోండి. తర్వాత వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలంటే, మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అది బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటున్నానంటే, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ వీటిలో పోస్ట్ పెడితే మీరు చూడవచ్చు, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల అక్కడ ఛానల్ మొదలెట్టం. మన సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే, ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి కదా. స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకోటి, ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక చిన్న గమనిక. ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చాలా సమస్యలు ఉన్నాయి, అవ్వలేకపోతున్నామని చాలామంది చెప్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందువల్ల సులువుగా పని అవ్వాలంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి జాయిన్ అవ్వండి, పని సులభంగా అయిపోతుంది. అదొకటి. అలాగే ఇలాంటి చక్కటి పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి వీడియో పూర్తిగా మొదటి నుంచి చివరిదాకా చూడండి, వినండి, గమనించండి. నేను వాయించేది, పాడేది, చెప్పేదాన్ని కూడా, సరేనా? ఇప్పుడు పాటలకు వెళ్తాం, ఎందుకంటే సినిమా గురించి విశేషాలు చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమాలో వేరే పాటలు నేను చేసి ఉన్నాను. సో పాటలకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లూట్ మీద వస్తుంది. సని ని సని ని సని ని గా పని, సని ని సని ని సని ని గా. తర్వాత కోరస్ మీద స ప గ మ స గ ని స ప ని స
సపగమ సగనీస ఆహా సపగమ సగనీస పనీస సపగమ సగ మగస అన్నీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పాజ్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి. అయిపోయింది. ఇక్కడ నుంచి పల్లవి చిత్రమ్మ పాడతారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, 2 వెర్షన్స్లో కూడా మా 1 మా 2 రెండు కలిపి వస్తుంటే ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ మా 1 ఇక్కడ మా 2 సరి రి గరి సని నిగసాప పాస్లైడ్ 2 సార్లు వస్తుంది. ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోతానేమో, మా వాళ్ళు చెప్పమన్నారు. మెంబర్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఇంకొక బెనిఫిట్ ఉంది. ఏంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ అని ఉంటాయి కదా, మా వాళ్ళు అప్పుడప్పుడు పెడుతుంటారు. అంటే కొన్ని గంటల ముందే మీకు థంబ్నెయిల్ కనబడుతూ ఉంటుంది, బట్ వీడియో ప్లే అవ్వదు. అంటే వీడియో లైవ్ అవ్వడానికి కొన్ని గంటల టైం ఉంటుంది, బట్ థంబ్నెయిల్ కనబడుతూ ఉంటుంది, పలానా టైంకి ఇది అప్లోడ్ అయ్యి లైవ్ అవుతుంది చూడొచ్చు అన్నట్టుగా. మెంబర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే షెడ్యూల్ చేసినటువంటి వీడియో షెడ్యూల్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతుంది, అంటే థంబ్నెయిల్ కనపడగానే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ అయిన టైంకి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఈ షెడ్యూల్డ్ వీడియోస్ ముందే మీరు చూడొచ్చు, అందువల్ల చక్కగా జాయిన్ అవ్వండి. సో పల్లవి 2 సార్లు అయింది. ఆ తర్వాత మేల్ వాయిస్ ఆయన పాడతారు. ఇక్కడ కూడా మా 2తో మొదలైంది, తర్వాత మా 1 వచ్చింది. మధ్యలో ఒక ఫ్లూట్ బిట్, అదేంటంటే రెండోసారి మళ్ళీ మేల్ వాయిస్ పాడినప్పుడు చిన్న సంగతులు. సా నుంచి నీ స్లైడ్, పసని పసని అలా 4 సార్లు వస్తుంది, అంతే. పల్లవి అయిపోయింది. ఇప్పుడు రెండో సంగీతానికి వెళ్దాం. ఇక్కడ ఒక సింత్, దానికన్నా ముందు ఇది కనబడుతుందా మీకు? కనబడట్లేదు కదా, కొంచెం జరుపుకుందామా? కొంచెం జరుపుకోవచ్చేమో కదా. ఎస్. సో ఒక చిన్న సింత్ మీద స స స అని ఒక లూప్ ఇచ్చారు, అలా అవుతుంటుంది. దాని మీద ఫ్లూట్ ఎలా అంటే పని నిజ సరి రి గ స గ రి రి మ గ రి సరి రి రి జ ని. ఇది మళ్ళీ వస్తుంది. తర్వాత పని పరి రి రి గ రి రి జ ని 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 స స ని ప ప ప పద పద ద ద ని స ని స గ స ని ప ప మ గ. ఆహా. ఇది రెండోసారి వస్తుంది. రెండోసారి వచ్చినప్పుడు పమాగా కాకుండా మపా అని వస్తుంది, ఒక్కటే తేడా. అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే
ఫస్ట్ మ్యూజిక్లో కోరస్ వచ్చింది కదా, అది మళ్ళీ ఇచ్చారు. ఇక్కడి నుంచి చరణంలో ఒక చిన్న రాగం అనేసి అప్పుడు నా పా అని మొదలెడతారు. సూపర్ సూపర్. ఆ సా నుంచి నీ స్లైడ్. ఇదే మేల్ వాయిస్లో చిన్న సంగతితోటి రి సరి నీ సరి సని అనగానే టుట్టి సౌండ్లో, అది ఎక్కడ ఉంది, టుట్టి సౌండ్ పెట్టుకుందాం. మనకి ఒక పా నుంచి గా వరకు ఒక ఇది ఇచ్చారు, క్రోమాటిక్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నేను స్లోగా చెప్పాను. పా నుంచి గా వరకు అక్కడ లైన్ ఏంటంటే చిత్రమ్మ గారు పాడేది రిమగరి సరి నిజని. మళ్ళీ టుట్టి సౌండ్లో ఈసారి పా నుంచి రీ వరకు, పా నుంచి రీ దాకా. సో మళ్ళీ ఇంకో లైన్ ఏంటంటే చిత్రమ్మ గారు పాడేది సరి సరి నీటు వస్తుంది. చెప్పాను కదా మైనర్ స్కేల్ ఛాయలని అన్ని రకాల నోట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మేల్ వాయిస్ మళ్ళీ పాడతారు, ఇదే చిన్న తేడా ఉంది. సా నుంచి నీ స్లైడ్ నీటు, మా నుంచి రీకి స్లైడ్ ఇచ్చారు. తర్వాత చిత్రమ్మ చరణంలో ఆఖరి లైన్ పాడతారు. ఇక్కడ కూడా నీటు నీవని గమనించాలి మీరు. నీ సరి సా ప ని స ని నీటు నీవన్ పని పమ పమగ మగ సా గా నుంచి సా స్లైడ్ అనమాట. చివరిలో నిడివి తక్కువ అనుకుంటే మొత్తం వాయిస్తాను పల్లవి అనుపల్లవి చరణం, బట్ లేకపోతే వాయించింది దయచేసి ఏమనుకోకండి. అయిపోయిందా? ఇక్కడ ఏం చేశారంటే మధ్య పల్లవిలో చిత్రమ్మ సగమా పవ సగమా పవగమ పసని గసని ప అని పాడారు. ఇది పాడుతుండగా మేల్ వాయిస్ ఆయన పల్లవి పాడతారు, ఆయన మళ్ళీ ఒక సంగతి పాడతారు. ఈ రాగం మళ్ళీ చూద్దాం. మేల్ వాయిస్ సంగతి ఏంటంటే ఎందుకున్నా కదా మరి మావన్ మాటు కలిపి ఎలా పాడారో, లేకపోతే ఆయన పాడడం సరిగా లేదో క్షమించాలి, ఆయన్ని ఏమో అనాలని నా ఉద్దేశం కాదు, బట్ అలా అనిపించింది నాకు. మాటు మావన్ కలిపి పాడారు అందులో. నీ ప మా ప గ మ ప మా ప మావన్ మాటు అయిందా? ఇప్పుడు చిత్రమ్మ గారు ఇంకొక సంగతి పాడారు. పమ పని నిజని అని నుంచి పాస్ లైడ్ తరి అన్నారు. సని సరి స
ఇక్కడి నుంచి ఏంటంటే చక్కగా ఫ్లూట్ మీద అనుపల్లవి నోట్స్ ఇచ్చారు. చిన్న తేడా ఏంటంటే మా 2 గా మా 1 మా 2 క్రొమాటిక్స్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఫ్లూట్ బిట్, అనుపల్లవిలో ఫ్లూట్ బిట్ వచ్చింది కదా, అది ఇచ్చారు ఇక్కడ వెనకాల చాలా తక్కువ వాల్యూమ్లో. అది ఇచ్చారు. అయ్యాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక చివరి దాకా ఫ్లూటే ఎంత గొప్పగా వాయించారో. ఐ థింక్ నవీన్ గారే ఉండాలి. ఓకేనా? సానించి నీ స్లైడ్. ఓకేనా? తర్వాత పల్లవి చూడండి, ఇంకొక విచిత్రం. ఇక్కడ సగా మమ పానుడు మా 1 మా 2 క్రొమాటిక్స్. సగా మమ ని బ మ బ గ ప మ బ. నరి నా 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 నా. ఆహా, సాగ నీ స ప ని మ ప. ఆర్ రీ కూడా బాగానే ఉంటుంది. అట్లా ఇచ్చే సరి నీ స ప ని మ ప. తర్వాత ఎండింగ్ అనమాట, ఇది ఆఖరి ఫ్రేజ్. సా నుంచి పాస్ లైట్ చేశారు. ఆఖరిది మళ్ళీ చెప్తున్నాను. సగ మమ ప ప మ ప ని ని స స ప మ ప ని ని స రి రి రే మ గ రి స అని పాకెట్ స్లైడ్ చేయాలి. ఇక్కడతో ఎవరో రావాలి అనే పాట సమాచారం అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరో చూడాలి అనే పాటలో, ఈ పాటలో లేనివి అదనంగా ఏమున్నాయి అవి చూద్దాం. ఎవరో చూడాలి అనే పాటలో ఫస్ట్ మ్యూజిక్లో మనకి తరఫ్ ఇచ్చారు. శుద్ధ ధన్యాసమెట్లు తరఫ్. తరఫ్ అయిన తర్వాత మ్యాండలిన్, మరి ఆయన డిఎస్పి గారు మ్యాండలిన్ ప్లేయర్ కదా, మ్యాండలిన్ శ్రీనివాస్ గారి శిష్యుడు. సో చక్కగా ఆయన ఏం చేశారంటే చరణంలో హాఫ్, చరణం లైన్లో హాఫ్, పల్లవి లైన్లో హాఫ్ కలిపి ప్లే చేశారు. అది ఎట్లా అంటే ఇవి బిట్. దీనికి పార్ట్స్ వాయించారు చూడండి. అట్లా ఇంకొకసారి చూపిస్తాను. స్వరం చెప్పేశాను. తర్వాత ఇక్కడ చిత్రమ్మ గారు పల్లవిలో ఇక్కడ మా 1 కాకుండా మా 2తో తీసుకుంటారు. అది ఆ పాటకి ఈ పాటకి తేడా.
సంగతి ఏంటంటే అర్థమైందా? రీ రిమగరి సగ నిగస. ఇక్కడ రెండో సంగీతానికి వెళ్ళిపోతాం. ఈ పాటలో రెండో సంగీతం సితార్ మీద వస్తుంది. అదేంటంటే అంటే తరఫ్ ఇచ్చారు సితార్ మీద, ఇస్తూనే దీని తర్వాత రికార్డర్ అనే వాయిద్యం ఉంటుంది. దాని మీద నోట్స్ ఏంటంటే నీ దబ మాప మగరి గరి 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 గరి. దపమ నీ దపమ. చూసారా మైనర్ స్కేల్ ఛాయలు మళ్ళీ ఇక్కడ కనబడ్డాయి మనకి. దావన్ మళ్ళీ మ్యాండ్లిన్ పార్ట్స్ ఇచ్చారు. భలే ఉంటుంది ఆ ప్లేయింగ్, ఆ బిట్. ఓకేనా? ఇక్కడ ఒక రాగం పాడతారు చిత్రం. ఆ రాగం చూద్దాం. ముందు మాటు నుంచి పా స్లైడ్. ఇక్కడ ఏం చేశారంటే సింత్ మీద కోరస్ పాడారు చూసారా? దాన్ని ఎలా మార్చారంటే చాలా తెలివిగా చక్కగా. ఆయన బ్రిలియంట్ కంపోజర్ డిఎస్పి గారు. అదే బిట్ మా 2తో ఇచ్చారు. అది మా 1తో ఉంటుంది కోరస్. ఇక్కడ మా 2 పెట్టారు. ఇంకా చివర్లో ఆ మగస పెట్టలేదు. సో 2 సార్లు అది ఇచ్చారు అనమాట. అయిపోయిందా? ఇప్పుడు చరణానికి వద్దాం. ఇది ఎవరో చూడాలి అనే పాటలో చరణం. ఇందులో తేడాలు ఏంటంటే 2 చిన్న ఫ్లూట్ బిట్స్ ఉంటాయి. అన్నప్పుడు పా ఒకటే స్వరం పా ఫ్లూట్ మీద. అలాగే మళ్ళీ నెక్స్ట్ లైన్ పాడినప్పుడు రే నీ అదొక ఫ్లూట్ బిట్. చిత్రమ్మ పాడినటువంటి సంగతి ఏంటంటే పమ పని పని రే సరి నిజరి దని నిజరి సని. ఆ సాంగ్స్ నీ స్లైడ్. ఇప్పుడు ఏంటంటే ఎవరో రావాలనే పాటలో ఫ్లూట్ సంగతి ఒకటి ఉంది కదా. ఇది ఇప్పుడు చిత్రమ్మ పాడారు ఆ సంగతి. అక్కడేనా? అది ఎక్కడ ఉంది? సారీ, చరణం కాదు, పల్లవిలో. ఇది ఫ్లూట్లో సంగతి కదా. ఇప్పుడు చిత్రమ్మ ఆవిడ పాడినప్పుడు పాడారు ఈ సంగతి, అంతే. ఇప్పుడు మనం ఎవరో చూడాలనే పాటలో 3వ సంగీతానికి వెళ్తున్నాం. దిల్రుబా. బా చాలా చక్కటి బిట్స్. దిల్రుబా బిట్స్ ఏంటంటే
నీ పని గగరి సని స నీ పని పసని. రెండోసారి నీ పని గగరి సని స ని పని. సారీ నీ పని. రెండోసారి మళ్ళీ వస్తుంది ఇది, ఎందుకంటే మధ్యలో ఒక స్ట్రింగ్ బిట్ ఉంది. ఆ స్ట్రింగ్స్ ఏంటంటే క్రోమాటిక్స్ ఇచ్చారు. సా నుంచి పా వరకు. ఇప్పుడు మళ్ళీ ఆ దిల్రుబా దానికి ఏం చేశారంటే, ఎక్కడ ఉంది దిల్రుబా? ఎస్, అంటే ఆఖరణ ఏం చేశారు, నీ పని మాగా అని ఆపారు. ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ మీద నీ నుంచి గా దాకా క్రోమాటిక్స్. ఇక్కడ ఏమవుతుందంటే చరణం ట్యూన్ ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఇచ్చారు. సారీ, ఇది యాక్చువల్ చరణం కాదు. ఇందాక చెప్పాను కదా, చరణం లైన్లో హాఫ్, పల్లవి లైన్లో హాఫ్. ఓకేనా? ఇది కనబడుతుందా? ఎస్, రీ పక్కన గా, అంతే. ఇది కూడా పార్ట్స్ ఇచ్చారు. ఇదే మళ్ళీ ఫ్లూట్ మీద ఇంకా పార్ట్స్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, కోరస్ ఫస్ట్ మ్యూజిక్ ఉంది కదా, అది మళ్ళీ ఏం చేశారు, ఫ్లూట్ మీద క్రోమాటిక్ ఇచ్చారు. ఇలాగా పా నుంచి సా వరకు. ఇది కోరస్ బిట్ అయిన తర్వాత ఇప్పుడు రెండో చరణంలో చిత్రమ్మ గారు పాడినటువంటి సంగతి చూద్దాం. పని పని రి సరి ని సరి ని సని. ఇక్కడ ఫ్లూట్ ప్రతి స్వరానికి గమకం ఇస్తూ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. మళ్ళీ చివర కూడా ఫ్లూటే ఈ పాటలో కూడా. ఎస్, పని బమ్మని నీప. అట్లా ఇచ్చారు. ఇది దాటు ఇక్కడ చూసారా,
సరి రే మగరి సా. ఓకే, చివరిలో మళ్ళీ ఆ కోరస్ ఉంది కదా, ఫస్ట్ మ్యూజిక్లో కోరస్, ఇది ఎవరో రావాలి పాటలో ఫస్ట్ మ్యూజిక్లో కోరస్ నోట్స్ మళ్ళీ ఇచ్చారు, అది సింత్ మీద చూద్దాం. చివరిలో చిన్న తేడా ఉంది. అంతే, నిడిమే మరి 30 నిమిషాలు దాటిపోయింది, చాలా ఎక్కువే. మీ యొక్క అంటే అడిగిన వాళ్ళు, సూచన ఇచ్చిన వాళ్ళ అంచనాకి ఇది చాలా ఎక్కువే. మరి 30 నిమిషాలు దాటకుండా చేయమని చెప్పారు చాలామంది. 30 దాటిపోయింది కాబట్టి ఇంకా మరి పల్లవి అనుపల్లవి చరణాలు ఇంకా పూర్తిగా వాయించి చూపించట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపు చాలా ప్రత్యేకమైన రోజు, 22 జనవరి. చాలామంది మీరు అడిగినట్టుగానే ఖచ్చితంగా శ్రీరాముల వారి మీద ఒక పాట ఉంది. చాలా ఒక భాగ్యంలాగా క్రమంలో ఆ పాటే వచ్చింది, అదృష్టం అనమాట. మా వాళ్ళు ఏమీ కావాలని సెలెక్ట్ చేయలేదు, నేనేమీ అనుకోలేదు, అట్లా వచ్చింది. ఖచ్చితంగా రేపు ఆ శ్రీరాముల వారి మీద పాటే క్రమంలో వచ్చింది, అదే చేయబోతున్నాను. అది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.